హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి రాఘవ. టుడే మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా కరకరలాడే సన్న కారపూసను సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిండి వంటల్లో ఒకటైన ఈ సన్న కారపూసను తక్కువ టైంలోనే చేయవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు కాబట్టి ఎన్ని తినాలి అనిపించిద్ది. మీరు కూడా ఈ సన్న కారపూసను ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే టేస్టీగా రెడీ అయిపోతాయి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి కేజెస్లో కావాలంటే 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యపిండి సరిపోతుంది. ఇలా పొడి పిండిలో వాము పొడి చేసుకొని వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేడి చేసి యూస్ చేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ముద్దలాగా రావాలి. ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలిపిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక సన్న కారపూసను వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా రౌండ్గా ఆయిల్లో వేసుకోవాలి. కారపూస చాలా ఫాస్ట్గా ఫ్రై అయ్యిద్ది. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా అలా 1 బై 1 వేసుకోవాలి. ఈ సన్న కారపూసను ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.